హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మా రత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ వచ్చేసి నిఖిల్ కావేల్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ ప్రేమద్రోహి అని చెప్పి ఒక సిరీస్ చేశాడనమాట. అది నెవర్ ఎండింగ్ టైల్స్లో ఆల్రెడీ రిలీజ్ అయింది. అదైతే అసలు సూపర్గా ఉంది. దాని అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ చూసుంటారు, బట్ యాడ్ చూసినప్పుడు అనిపిస్తుంది మనకి అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని. బట్ దీనికి ఒక ట్విస్ట్ ఉంది. సిరీస్ చూస్తే అర్థమవుతుంది. సూపర్గా ఉంది సిరీస్ అయితే. అంటే నిఖిల్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పచ్చు, అంటే అంత బాగుందనమాట సిరీస్. సో ఇది ఫస్ట్ ఇప్పుడైతే ఓన్లీ నెవర్ ఎండింగ్ టైల్స్లోనే వస్తుంది. తర్వాత బయట కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి. సో చూసేయండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కావ్య ప్రేరణ ఇద్దరు కలిసి ఒక స్మాల్ చిట్ చాట్ లాగా చేశారనమాట. అది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, చూడండి. అంటే దీనిలో కూడా చెప్పేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే, కావ్య ప్రేరణ ఇద్దరిని వచ్చేసి మీ ఇద్దరు కలిసి చేసే వాటికి నేమ్ పెట్టుకోమంటే ఏం పెడతారు అని చెప్తే సునామీ పెడతామని చెప్పింది అనమాట ప్రేరణ. రీజన్ ఏంటంటే, కావ్య వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది, నేనైతే చాలా వాగుడుకాయలాగా స్పీడ్గా మాట్లాడుతూ ఉంటాను. నేనైతే జోయిల్గా ఉండే టైపు, తనైతే సైలెంట్గా ఉండి తర్వాత సునామీ లాగా లేస్తారంటారు కదా, ఆ టైపు. అందుకని సునామీ అని పెడుతున్నారని చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ లేకుండా చేసే ఫుడ్ ఏంటి అని అడుగుతారు. ఎందుకంటే తను ఆల్రెడీ వాళ్ళిద్దరు ప్రాజెక్ట్కే చేస్తున్నారు. అంటే యాక్చువల్గా అది వచ్చేసి ఫుడ్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఆహా ఛానల్ ఆల్రెడీ ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది. 2 ఎపిసోడ్స్ అయిపోయినాయి. 3rd ఎపిసోడ్ వచ్చేసి రేపు సండే అవుతుందన్నమాట. సో సెకండ్ ఎపిసోడ్లో అయితే సుడిగాలి సుధీర్ వచ్చాడు. అసలు కావ్య సుడిగాలి సుధీర్ వాళ్ళిద్దరు అయితే పేరు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈ మధ్య వాళ్ళిద్దరు చేసే ప్రతిదీ నచ్చుతుంది కదా అందుకని తన్ని గెస్ట్గా పిలిచారనమాట. ఎపిసోడ్లో కూడా సూపర్గా ఉంది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా దీన్ని యాడ్ చేస్తున్నా, చూసేయండి. మీకు ఎంతమందికి సుడిగాలి సుధీర్ కావ్య చేసే స్కిట్స్ నచ్చుతాయో కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ అడిగింది చెప్పాను కదా, ఆయిల్ ఎక్కడ చేసే ఫుడ్స్ అంటే టీ చేస్తాం, కాఫీ చేస్తాం, ఇడ్లీ చేస్తాం, మ్యాగీ చేస్తాం అని చెప్పారనమాట. సో ఇంకో క్వశ్చన్ అడిగారు, మీరు ఓన్గా రెస్టారెంట్ పెట్టాలనుకుంటే నేమ్ ఏం పెడతారంటే, మన ప్రేరణ అయితే తెలీదు, అంటే రెస్టారెంట్ పేరే తెలియదు అనమాట. అంటే దానిలో ఏమేమి చేస్తామో అంటే ఫుడ్ ఏ ఐటమ్స్ పెడతామో అదంతా తెలియదు అని చెప్పి అన్నట్టు కొంచెం కామెడీగా చెప్పింది. అదే మన కావ్య గారు అయితే K² K³ అని పెడతానని చెప్పింది అనమాట. సో అంటే ఇప్పుడు కావ్యది కూడా ఇట్లా వాళ్ళ చిట్ చాట్ జరిగిందనమాట. ఇంకొకటి వచ్చేసి కావ్య జీవన తరంగాలకు సంబంధించి ఒక సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. అంటే కావ్య ప్లస్ దాని హస్బెండ్గా చేసిన తన ఇద్దరు కలిసి. సో ఇది వచ్చేసి నిఖిల్ కావ్యలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.